Good morning, everyone. Let's go through the July 3rd week current affairs. Let's see the highlights of the week. So, just pause the video and then check the topics covered and also included some other topics also. Yeah. Let's start with polity. The first topic is Supreme Court's SOP for urgent after hours hearings. బేసిక్గా సుప్రీంకోర్టు అంటే కొన్ని కేసెస్ రావచ్చు ఎలా అంటే వాటికి ఇమీడియట్గా లైఫ్ థ్రెట్ కానీ ఇలా కొన్ని కండిషన్స్ ఉండొచ్చు అలాంటివి జడ్జ్ లేదా హాలిడేస్ కానీ లేదా వేరే రీజన్స్ జడ్జెస్ హాలిడేస్లో ఉండడం కానీ లేదా పబ్లిక్ హాలిడేస్ వల్ల కానీ డిలే అవ్వచ్చు అలాంటి జడ్జ్మెంట్స్ హియరింగ్స్ అని సో వాటి కోసం స్పెసిఫిక్గా ఒక ఎస్ఓపి తయారు చేయడం కోసం అంటే ఆఫ్టర్ అవర్ హియరింగ్స్ కూడా చేయడం కోసం అనేది కోసం ఏం జరుగుతుంది అనేది అన్నది అనమాట సుప్రీంకోర్టు అగ్రీ చేసింది అనమాట ఫర్ ద క్రియేషన్ ఆఫ్ ఎస్ఓపి ఫర్ అర్జెంట్ జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ అవుట్ సైడ్ రెగ్యులర్ కోర్ట్ అవర్స్ ఇన్ కేసెస్ ఇన్వాల్వ్ విత్ థ్రెట్స్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఇది దేని వల్ల స్టార్ట్ అయిందంటే ది పిటిషన్ వాస్ ఫైల్డ్ బై సుప్రీంకోర్టు అడ్వకేట్ మహర్వేష్ రేణు. ఓకే, so this is also one of the important topic. And let's go through the geography and environment topics. Indian greyhorn hornbill successfully re-established in Gujarat's Gir forest. మనకి బేసిక్గా ఇవి ఏంటంటే 1950-60s టైంలో ఉండేవి, ఆ తర్వాత మళ్ళీ మనకి కనిపించలేదు. సో ఇండియన్ గ్రే హార్న్బిల్స్ అనేవి మళ్ళీ ఈ గుజరాత్ గిర్ ఫారెస్ట్ లో రీఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఇన్ 2021. సో ఆ తర్వాత బేసిక్గా ఇవి ఎందుకు యూజ్ అవుతాయి అంటే దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ సీడ్ డిస్పసెస్, అంటే సీడ్స్ తీసుకెళ్ళి అక్కడ డిస్పస్ చేస్తూ ఉంటాయి ఫారెస్ట్ లో. సో దట్ మనకి ఏంటంటే ఫారెస్ట్ లో అక్రాస్ ద ఏరియా మనకి డిఫరెంట్ ఫ్రూట్ బేరింగ్ ట్రీస్ ఇవన్నీ కూడా గ్రో అవడానికి యూజ్ అవుతుంది. సో దే సపోర్ట్ నేచురల్ ఫారెస్ట్ రీజనరేషన్ అండ్ హెల్ప్ మెయింటైన్ ఎకలాజికల్ డైవర్సిటీ అనమాట. సో దానికోసం ఇది చాలా యూజ్ అవుతాయి ఈ టైప్ ఆఫ్ యానిమల్స్. IUCN స్టేటస్ లీస్ట్ కన్సర్న్ లోనే ఉంది ప్రస్తుతానికి. సో మన్సపాల్ లేక్ అనేది ఇట్ రికార్డ్స్ రిటర్న్ ఆఫ్ మైగ్రేటరీ బర్డ్స్ ఆఫ్టర్ ఎకలాజికల్ రిస్టోరేషన్. మనకి ఇది ఎక్కడ ఉందండి లొకేషన్? జమ్మూ అండ్ కాశ్మీర్, గందర్బాల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఇక్కడ ఈ పర్టికులర్ లేక్ ని మనకి రీస్టోరేషన్ చేయడం ద్వారా మైగ్రేటరీ బర్డ్స్ ఒకప్పుడు ఉండేవి అవి మళ్ళీ రీసెంట్ గా రిటర్న్ అవ్వడం స్టార్ట్ చేస్తున్నాయి అని చెప్పి దీని గురించి మాట్లాడడం జరిగింది. సో నియర్లీ 46 బర్డ్ స్పీసీస్ బిలాంగింగ్ టు 23 ఫ్యామిలీస్ అనమాట. సో అన్ని బర్డ్ స్పీసీస్ మళ్ళీ వెనక్కి రావడం జరుగుతుంది. ఏంటంటే మల్లాడ్, వైట్ హెడెడ్ డక్, యురేషియన్ హూపీ, గోల్డెన్ ఈగల్, పైడ్, కింగ్ ఫిషర్ ఇలాంటివి. నెక్స్ట్ లెట్స్ walk through international relations topics. India UK comprehensive economic and trade agreement. మనకి ఇండియా యూకేకి సంబంధించి సిఈటిఏ అగ్రిమెంట్ అండ్ డబుల్ కాంట్రిబ్యూషన్స్ కన్వెన్షన్ డిసిసి ఆల్సో కూడా ఈ జూలై 2026 నుంచి కూడా కేమ్ ఇన్ టు ఫోర్స్. దే వర్ యాక్చువల్లీ సైన్డ్ ఇన్ లాస్ట్ ఇయర్ 2025. So this agreement substantially reduces tariffs and non-tariff barriers across goods and services. మనకి డిసిసి అంటే ఏంటంటే ఇప్పుడు మనకు కొంతమంది అక్కడ వర్క్ చేస్తారు లేదా వాళ్ళ కంట్రీస్ నుంచి ఇక్కడ వర్క్ చేస్తారు, వాళ్ళకి పిఎఫ్ కాంట్రిబ్యూషన్స్, సోషల్ కాంట్రిబ్యూషన్స్ ఉంటాయి కదా, అవి అక్కడ ఇక్కడ కూడా కట్ అవ్వకుండా ఉండడం కోసం అంటే వాళ్ళ కోసం అని చెప్పి టెంపరీగా ఒక రూల్ పెట్టారు. ఏంటంటే డిసిసిలో ప్రకారం ఈ కన్వెన్షన్ ప్రకారం ఎలిజిబుల్ ఎంప్లాయీస్ ఏంటంటే టెంపరీగా ఎవరైతే పోస్ట్ అవుతారో ఇండియాకి యూకేకి మధ్యలో వాళ్ళు ఇక్కడ అలా వాళ్ళకి విల్ పే సోషల్ సెక్యూరిటీ కాంట్రిబ్యూషన్స్ ఓన్లీ ఇన్ దర్ హోమ్ కంట్రీలో మాత్రమే చేస్తారు. అప్ టు 60 months వరకు హోమ్ కంట్రీలోనే చేసుకుంటారు. సో అదర్ కంట్రీలో చేయాల్సిన అవసరం లేదనమాట. దట్ ఈస్ అబౌట్ డబుల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్. నెక్స్ట్ నేషనల్ కరెంట్ అఫైర్స్ చూసుకుంటే ఫస్ట్ టాపిక్ ఇస్ కుండకుళం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ డేటా లీక్స్ రైజెస్ సైబర్ సెక్యూరిటీ కన్సర్న్స్. రీసెంట్ గా ర్యాన్సమ్ వేర్ గ్రూప్ కాల్డ్ వరల్డ్ లీక్స్ మనకి నియర్లీ 19,000 ఫైల్స్ ఈ న్యూక్లియర్ ప్లాంట్ కి సంబంధించి డేటా లీక్ అవ్వడం జరిగింది. సో ఇట్ కెన్ బి ఏ మేజర్ థ్రెట్ కదా. సో ఇలాంటి డేటా లీక్స్ అవి కూడా జరగకుండా ఉండాలి, చూడాలి. సో బేసిక్ కుండకుళం న్యూక్లియర్ ప్లాంట్ ఎక్కడ ఉంది అంటే తమిళనాడు. ఓకే, నెక్స్ట్ పరివర్తన్ స్కీమ్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అప్రూవ్డ్ ది ఆపరేషనల్ గైడెన్స్. బేసిక్గా పరివర్తన అంటే ఏంటి? ప్రోగ్రామ్ ఫర్ యాక్సిలరేటెడ్ రెన్యువల్ అండ్ ఇన్సెంటివైజేషన్ ఆఫ్ వెహికల్ అసెట్స్ ఫర్ రెడ్యూసింగ్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ పొల్యూషన్ అండ్ నెట్వర్క్ ఎమిషన్స్. మనకి నేషనల్ క్యాపిటల్ రీజియన్ ఏరియాలో ఏంటంటే ఈ ఎయిర్ పొల్యూషన్ తగ్గించడం కోసం పరివర్తన స్కీమ్ తీసుకొచ్చారు. అదేంటంటే మనకి హైలీ పొల్యూటివ్ ట్రక్స్ కానీ ఇవన్నీ బసెస్ కానీ రీప్లేస్ చేస్తూ ఈ స్టేజ్ 6 BS6 వెహికల్స్, సిఎన్జి ఆర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ప్రమోట్ చేస్తూ తీసుకొచ్చిన స్కీమ్ భాగంగా ఇదన్నమాట.
ఇది ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు ఈ స్కీమ్ అంటే మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ ఇంప్లిమెంట్ చేస్తారు. ఎవరు జస్ట్ అప్రూవ్ ఆపరేషనల్ గైడ్ లైన్స్ ఎవరు అప్రూవ్ చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. ఓకే, ఇంప్లిమెంటింగ్ స్కీమ్ విల్ బి ద మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్. ఇది అక్రాస్ ద నేషనల్ క్యాపిటల్ రీజియన్ అండ్ ఇట్ ఈస్ రోటెడ్ టు ది ఫండింగ్ అంతా కూడా నేషనల్ క్యాపిటల్ రీజియన్ ప్లానింగ్ కూడా చూసుకుంటుంది దీనికి సంబంధించి పరివర్తన్ స్కీమ్. ఓకే, నెక్స్ట్ దామన్ గెట్ ఇట్స్ ఫస్ట్ డైరెక్ట్ ఎయిర్ కనెక్టివిటీ త్రూ నమో ఎయిర్పోర్ట్. ఈ నమో ఎయిర్పోర్ట్ అనేది ఎక్కడ ఉందంటే దామన్ అండ్ డూయిలో ఉంది. అండ్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు కింజరపు అండ్ అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ దాద్రా అండ్ నగర్ హవేలీ అండ్ దామన్ అండ్ డూయి ప్రఫుల్ పాటిల్ మనకి ఈ ఫ్లైట్ ఫస్ట్ ఫ్లైట్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఇక్కడ నుంచి, ఈ పర్టికులర్ ఎయిర్పోర్ట్ నుంచి. నెక్స్ట్ నీతి ఆయోగ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ 2026. ఇది మనకు ఫస్ట్ టైం తీసుకొచ్చారు. ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ అనేది 28 స్టేట్స్ అండ్ 8 యూనియన్ టెరిటరీస్ ని కవర్ చేస్తుంది. ఇందులో ఇండికేటర్స్ ఏంటంటే 84 ఇండికేటర్స్ ఉంటాయి టోటల్ గా, ఇంక్లూడింగ్ సెకండరీ డేటా ఫీడ్బ్యాక్ కలెక్టెడ్ త్రూ ఇన్వెస్టర్ పర్సెప్షన్ సర్వే. మనకి ఇందులో టాప్ పర్ఫార్మర్స్ ఎవరు అంటే లార్జ్ స్టేట్స్ వైజ్ గా గుజరాత్, మహారాష్ట్ర. టాప్ పర్ఫార్మెన్స్ వీళ్ళు లైన్ గా మహారాష్ట్ర, తమిళనాడు, గోవా అండ్ ఒడిశా. లార్జ్ స్టేట్స్ సంబంధించి గుజరాత్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. అండ్ ఉత్తరాఖండ్ వచ్చేసి హిల్లీ అండ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కేటగిరీలో ఉంది టాప్ లో. గోవా వచ్చేసి సిటీ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ కేటగిరీలో గోవా టాప్ చేసింది. మనకి ఏపీ స్పెసిఫిక్ గా చూస్తే మనకి ఏపీ ర్యాంక్ 6th గా ఉంది అమాంగ్ 17 లాస్ట్ స్టేట్స్. ఓకే, దిస్ ఇస్ అబౌట్ నీతి ఆయోగ్. ఎవరు రిలీజ్ చేశారంటే ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ రిలీజ్ ఇండెక్స్ అనేది ఫ్రెండ్లీనెస్ నీతి ఆయోగ్. ఓకే, నెక్స్ట్ ఏపీ స్పెసిఫిక్ గా చూసుకుంటే ఫస్ట్ ఈస్ బెరీ అల్లాయ్స్ అనే కంపెనీ అనేది ఇక్కడ మనకి విజయనగరంలో 1200 crores స్టీల్ మెటీరియల్స్ కాంప్లెక్స్ అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి సిద్ధంగా ఉంది. సో ఏపీ హ్యాస్ అప్రూవ్డ్ 93 crores for the Berry Alloys Limited for establishing this particular complex in Bobli Growth Center in Vijayanagar district. మనకి దీని ద్వారా 813 డైరెక్ట్ జాబ్స్, lakh డైరెక్ట్ జాబ్స్, 1200 crore ప్రాజెక్ట్ అన్నమాట ఇది. ఓకే, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ అనౌన్సెస్ 1414 crore expansion of ఆయుష్ సెక్టర్. సో ఆయుష్ సెక్టర్ బేసిక్గా ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించింది. సో దీన్ని ప్రకారం ఏపీలో మనకి ఆయుష్ మెడికల్ కాలేజెస్ అనేవి డెవలప్ చేయడం కోసం ఓవరాల్ గా 280 crores దీనికోసం పెట్టారు. అందులో 70 ఫర్ ఈచ్ ఇన్స్టిట్యూషన్, 4 ఇన్స్టిట్యూషన్స్ అనమాట, 4 మెడికల్ కాలేజెస్. ఆయుర్వేద కాలేజెస్ వచ్చి ధర్మవరం అండ్ పిఠాపురంలో, ఉనాని మెడికల్ కాలేజ్ ప్రొద్దుటూరు, న్యాచురోపతి మెడికల్ కాలేజ్ విశాఖపట్నం. ఈ కాలేజెస్ కాకుండా హాస్పిటల్స్ కూడా ఇంటిగ్రేటెడ్ ఆయుష్ హాస్పిటల్స్ ఒక 6 బిల్డ్ చేయాలనుకుంటున్నారు. అవి తిరుపతి, గిద్దలూరు, నందిగామ, తెనాలి, టెక్కలి అండ్ రామచోడవరం. నెక్స్ట్ టాపిక్ ఇస్ ఎకానమీ. ఎకానమీలో ఫస్ట్ వన్ ఇస్ ఇండియాస్ రీటైల్ ఇన్ఫ్లేషన్. ఇండియాస్ రీటైల్ ఇన్ఫ్లేషన్ అనేది 4.38 గా వచ్చింది జూన్ మంత్ కి 2026 లో. సో కంపారిటివ్లీ మేకి 3.93 కదా, సో 4% అనేది క్రాస్ చేసింది. ఆర్బీఐ టార్గెట్ ఏంటి, మీడియం టర్మ్ ఇన్ఫ్లేషన్ టార్గెట్ 4% గా పెట్టుకుంది. బట్ మనకి జూన్ కి వచ్చేసరికి ఇది పెరిగింది, 4.38% వరకు వచ్చేసింది. సో ఇట్ వాజ్ ఇస్ హైయెస్ట్ లెవెల్ ఇన్ 18 months గా హైయెస్ట్ లెవెల్లో ఉంది. అండ్ ఆర్బీఐ పెట్టిన టార్గెట్ కన్నా పెరిగిపోయింది అనమాట. సో రూరల్ ఇన్ఫ్లేషన్ వచ్చేసి 4.74% గా ఉంది, అర్బన్ వచ్చేసి 3.92% గా ఉంది. కన్స్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ వాజ్ ఆల్సో హయ్యర్ అట్ 5.32%. చూసారు, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇంకా హయ్యర్ గా ఉంది. సో మనకి సిపిఐకి బేసిక్ గా బేస్ ఇయర్ అనేది 2011-12 ఉండేది, 2024 తీసుకురావడం జరిగింది కదా. అండ్ దిస్ డేటా ఇస్ రిలీజ్డ్ బై నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్. And this National Statistics Office is functioning under the Ministry of Statistics and Program Implementation. Remember this. Let's go to next topic. India releases inaugural Index of Services Production. The Ministry of Statistics and Program Implementation released India's first trial Index of Services Production. మనకి ఫస్ట్ మనకి జనరల్ గా ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇండెక్స్ అనేది ఉండేది. సో ఫస్ట్ టైం మనకి ఇండస్ట్రీ సెక్టరే కాకుండా సర్వీసెస్ కి కూడా ఇలాంటి ఇండెక్స్ రిలీజ్ చేయాలి అని చెప్పి, అది కూడా ఏప్రిల్ మంత్ కి అనమాట. ఈ ఇయర్ 2026 ఏప్రిల్ మంత్ కానీ ఫస్ట్ టైం ఇది క్యాలిక్యులేట్ చేసి తీసుకురావడం జరిగింది ఇండెక్స్. ఇది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ షార్ట్ టర్మ్ చేంజెస్ అంటే ఈ 1 month ఎవ్రీ మంత్ కానీ రిలీజ్ చేయనుంది. సో షార్ట్ టర్మ్ గా ఎవ్రీ మంత్ కూడా సర్వీసెస్ సెక్టర్ ప్రస్తుతం అన్ని కవర్ చేయట్లేదు. ఇనీషియల్ ఫస్ట్ టైం స్టార్ట్ చేశారు కాబట్టి కొన్ని మాత్రము స్టార్ట్ చేశారు. ఏంటంటే 19 సర్వీస్ సబ్ సెక్టర్స్ రిప్రజెంటింగ్ 60% ఆఫ్ ఇండియా సర్వీస్ సెక్టర్ ని కవర్ చేస్తున్నారు, రిలీజ్ చేశారు అనమాట.
ఇందులో స్ట్రాంగెస్ట్ పర్ఫార్మింగ్ సెక్టర్స్ ఏమున్నాయి అంటే అకామిడేషన్ అండ్ ఫుడ్ సర్వీసెస్ ఉన్నాయి 37.2%గా. అకామిడేషన్ అండ్ ఫుడ్ సర్వీసెస్ తర్వాత రీటైల్ ట్రేడ్ ఏమో 30%, 30.8%, అండ్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ సపోర్టివ్ సర్వీసెస్ అండ్ దెన్ రియల్ ఎస్టేట్గా ఉన్నాయి. ఈ 4 ఏరియాస్ కూడా కొంచెం టాప్ పర్ఫార్మెన్సెస్లో ఉన్నాయి. Next is Semicon 2.0 program. Union Cabinet approves 1.27 lakh crore. The program aims to develop a complete semiconductor design నుంచి manufacturing, packaging, research, టాలెంట్ ఈకోసిస్టమ్ ఎవ్రీథింగ్ కూడా మనకి ఇండియాలోనే జరగాలి అని చెప్పి ఆల్రెడీ మనకి సెమీ కండక్టర్ 1.0 ప్రోగ్రామ్ ఉంది. అది 2021లో 76,000 crore స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈ 2.0 ప్రోగ్రామ్కి 1.27 lakh crores అప్రూవ్ చేయడం జరిగింది. సైన్స్ అండ్ టెక్నాలజీ చూసుకుంటే ఫస్ట్ టాపిక్ ఇస్ విక్రమ్ 1. విక్రమ్ 1 మనకి ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్లీ డెవలప్డ్ ఆర్బిటాల్ రాకెట్ అనమాట. ఇది సక్సెస్ అయింది కదా. సో రీసెంట్గా న్యూస్లో చూసాం మనం ఈ వీక్. ప్రైవేట్గా డెవలప్ చేసిన ఫస్ట్ టైం ఆర్బిటాల్ రాకెట్ అనమాట ఈ విక్రమ్ 1. గుర్తు పెట్టుకోవాలి. ఎవరు చేశారు అంటే స్కై రూట్ ఏరోస్పేస్ అనమాట. స్కై రూట్ ఏరోస్పేస్ వాళ్ళు డెవలప్ చేశారు దీన్ని. అండ్ దే హ్యావ్ లాంచ్ దిస్ ఫ్రమ్ ఆర్బిటాల్ లాంచ్ వెహికల్ అండర్ మిషన్ ఆగమనం. ఓకే, మనకి ఎప్పుడు లాంచ్ చేయడం జరిగిందంటే 12th July to 4 August 2026. విక్రమ్ 1 ఈస్ డిజైన్ టు ప్లేస్ మన పేలోడ్స్ అనమాట. పేలోడ్స్ ని లో ఎర్త్ ఆర్బిటాల్ లో పెట్టడం కోసం అప్ టు 350 kgs ఉన్న పేలోడ్స్ ని పెట్టడం కోసం ఇది చేశారు. ఎక్కడ డిప్లాయ్ చేయగలరు అంటే లో ఎర్త్ ఆర్బిటాల్ 450 kilometers రేంజ్ లో డిప్లాయ్ చేయడానికి అనమాట. ఓకే, compressed biogas. Compressed biogas can reduce India's dependence on imported fossil fuels while addressing agricultural residue కానీ యానిమల్ వేస్ట్ కానీ మున్సిపల్ ఆర్గానిక్ వేస్ట్ కానీ వీటన్నిటి నుంచి కూడా మనం ఈ సిబిజీ అనే దాన్ని ప్రొడ్యూస్ చేయగలం కదా. సో వన్ వేలో మనం వీటిని అడ్రస్ చేయొచ్చు ఇష్యూని, అండ్ అదర్ వేలో సిబిజీ ప్రొడ్యూస్ చేయొచ్చు. సో రెండు కూడా బెనిఫిటే కదా. సో దీనికి సంబంధించి ఏమేమి ఉన్నాయి స్కీమ్స్ అని చూస్తే మనకి ఇండియాలో సెటాట్ సస్టైనబుల్ ఆల్టర్నేటివ్ టువర్డ్స్ అఫోర్డబుల్ ట్రాన్స్పోర్టేషన్ ఇనిషియేటివ్. ఇది మనకు 2018లో లాంచ్ చేయడం జరిగింది. బేసిక్గా ఇట్స్ టార్గెట్ టు ఎస్టాబ్లిష్ 5,000 సిబిజీ ప్లాంట్స్ అనమాట. ఓవరాల్గా యాన్యువల్ ప్రొడక్షన్ కెపాసిటీ అనేది 15 million మెట్రిక్ టన్స్గా ఉండాలి అని చెప్పి టార్గెట్ చేయడం జరిగింది. ఇది సెటాట్. ఇట్ ఈస్ రిలేటెడ్ టు అఫోర్డబుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇనిషియేటివ్. ఇది సిబిజీకి సంబంధించింది. నెక్స్ట్ గోబర్ధాన్ ఇనిషియేటివ్. గోబర్ధాన్ అంటే గాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో అగ్రో రిసోర్సెస్ దాన్ అంటే ద డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ అనేది ఇట్ కోఆర్డినేట్స్ విత్ గోబర్ధన్ ఇనిషియేటివ్ అండ్ 50 lakh డిస్ట్రిక్ట్ ఇస్తుంది అనమాట అసిస్టెన్స్ ఫర్ దిస్ కమ్యూనిటీ అండ్ క్లస్టర్ బయోగ్యాస్ ప్లాంట్స్ బిల్డ్ చేయడం కోసం అని చెప్పి ఇది కమ్యూనిటీ వైడ్ ఇనిషియేటివ్ అన్నమాట గోబర్ధన్ ఇనిషియేటివ్. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఫస్ట్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ప్యాసింజర్ ట్రైన్. మనకి తెలుసు కదా, విన్నాం కదా, హర్యానాలో ఫస్ట్ టైం దిస్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ప్యాసింజర్ ట్రైన్ అనేది ఆపరేషన్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఇండియాలో ఫస్ట్ టైం అన్నమాట. నెక్స్ట్ వైడ్ ర్యాపిడ్ టెక్నాలజీ నెట్వర్క్. ఇది ఏంటంటే బేసిక్గా మనకి జీపీఎస్ ఉంటుంది కదా, టైం అవి చూడాలి అంటే అది ఏంటంటే మనకి గ్లోబల్ టెక్నాలజీ, మనకి ఇండియన్ ఆరిజిన్ టెక్నాలజీ కాదు. సో మనకి ఇండియన్ స్పెసిఫిక్ ఒక స్టాండర్డ్ టైం కావాలి, మనదే యూజ్ చేసుకోవాలి నావిగేషన్కి అంటే ఈ ఇండియన్ స్టాండర్డ్ టైం డిస్ట్రిబ్యూషన్ డెమాన్స్ట్రేషన్ నెట్వర్క్ ద్వారా ఈ వైడ్ ర్యాపిడ్ టెక్నాలజీ నెట్వర్క్ అనేది తీసుకురావడం జరిగింది. ఇది ఏంటంటే వన్ నేషన్ వన్ టైం అంటే మన పర్టికులర్ నేషన్కి మనం ఒక టైం ఫాలో అవ్వడానికి కూడా మనదే ఓన్గా తయారు చేసుకున్నది అనమాట. లీగల్ మెట్రాలజికల్ డివిజన్ అనేది నోడల్ ఏజెన్సీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్. ఆబ్జెక్టివ్ ఏంటంటే యూనిఫామ్ ప్రిసైజ్ అండ్ సెక్యూర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఐఎస్టీ ఇండియన్ స్టాండర్డ్ టైం. మన ఫారెన్ టైం రిసోర్సెస్ జీపీఎస్ మీద డిపెండెన్సీస్ తగ్గిస్తూ లోకల్దే వాడుకోవాలి అనే ఆలోచనకి తీసుకొచ్చింది. సో వైడ్ ర్యాపిడ్ టెక్నాలజీ దేనికి సంబంధించిందండి, ఐఎస్టీ ఇండియన్ స్టాండర్డ్ టైం డిస్ట్రిబ్యూషన్ సంబంధించింది. నెక్స్ట్ టాపిక్ ఇస్ డిఫెన్స్. ఫస్ట్ వన్ ఈస్ ఎక్సర్సైజ్ పిచ్ బ్లాక్ 2026. ఈ పర్టికులర్ ఎక్సర్సైజెస్ ఉంటాయి కదా, ఎప్పుడు కూడా ఏ టూ కంట్రీస్ మధ్య జరుగుతున్నాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇది బేసిక్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఆస్ట్రేలియన్ ఎయిర్ ఫోర్స్ అనమాట. రాయల్ ఆస్ట్రేలియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియా అండ్ ఆస్ట్రేలియా, రిమెంబర్ దిస్. ఈ పర్టికులర్ ఎక్సర్సైజ్ లో మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది రఫేల్ ఫైటర్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్ అండ్ C-17 ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ని యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ అవార్డ్స్ అండ్ హానర్స్ చూసుకుంటే తమిళ్ పోయిట్ వైరాముతు రిసీవ్ 60th జ్ఞాన్పీఠ్ అవార్డ్. మనకి తమిళ్ పోయిట్, లిరిసిస్ట్, రైటర్ ఆర్ వైరాముతు కి 60th జ్ఞానపీఠ అవార్డ్ ఫర్ 2025 గాను ఇవ్వడం జరిగింది న్యూఢిల్లీలో జరిగిన ఫంక్షన్ లో. అండ్ వైరాముతు బికేమ్ ద థర్డ్ తమిళ్ లిటరేచర్ ఫిగర్ టు రిసీవ్ ది జ్ఞానపీఠ్ అవార్డ్.
తమిళ్ లిటరేచర్ ఫీల్డ్ నుంచి మనకి ఇతను థర్డ్ పర్సన్ టు రిసీవ్ దిస్ జ్ఞానపీఠ అవార్డ్. ఈ అవార్డులో ఏంటంటే 11 lakh ఒక సైటేషన్ అండ్ బ్రాంజ్ స్టాచ్యూ ఆఫ్ వాగ్దేవి అంటే గోడ సరస్వతిని అవార్డ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ నేషనల్ ఫిలిం అవార్డ్స్ 2024 గాను రీసెంట్ గా వచ్చాయి కదా, సో రిజల్ట్స్ ఆ అవార్డ్స్ అదేంటంటే 72nd నేషనల్ ఫిలిం అవార్డ్స్ రీసెంట్ గా జరిగింది. ఇది మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అనౌన్స్ చేస్తుంది రిజల్ట్స్ ని. ఇప్పుడు ఇందులో ఎవరెవరు విన్నర్స్ అంటే ద బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ వచ్చి ఆర్టికల్ 370. ఆర్టికల్ 370 తెలుసా, జమ్మూ కాశ్మీర్ మనకి 370 ఆర్టికల్ 370 తీసేయడం జరిగింది కదా, సో దట్ ఈస్ ఆర్టికల్ 370. అందు మీద హిందీ ఫిలిం తీయడం జరిగింది, అది బెస్ట్ ఫీచర్ ఫిలిం గా అవార్డు వచ్చింది, which is directed by Aditya Suhas Jubale. నెక్స్ట్ బెస్ట్ యాక్ట్రెస్ గా యామి గౌతమ్ అదే ఫిలిం లో యాక్ట్ చేసిన యాక్ట్రెస్ కి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు వచ్చింది. నెక్స్ట్ మలయాళం ఫిలిం బ్రహ్మయుగం కి మమ్ముటి. అండ్ దెన్ కార్తిక్ ఆర్యన్ ఫర్ ద హిందీ ఫిలిం చందు చాంపియన్ అంటే బెస్ట్ యాక్టర్స్ అవార్డ్ గా రావడం జరిగింది. నెక్స్ట్ బెస్ట్ డైరెక్టర్ గా రాజ్ కుమార్ పెరియస్వామి ఫర్ అమరన్ మూవీ అండ్ బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ గా రందీప్ హూడా అండ్ బెస్ట్ పాపులర్ ఫిల్మ్ గా కల్కి తెలుగు ఫిల్మ్ కల్కి 2898 AD అండ్ బెస్ట్ చిల్డ్రన్ ఫిల్మ్ 35 చిన్న కథ కాదు. బెస్ట్ తెలుగు ఫిలిం కమిటీ గురోల్కి వచ్చింది. ఓకే, పాజ్ చేసి ఒకసారి చదువుకోండి. నెక్స్ట్ స్పోర్ట్స్ టాపిక్ వచ్చేసి జస్ప్రీత్ బుమ్రా బికేమ్ ఫస్ట్ ఇండియన్ టు కంప్లీట్ రేర్ బౌలింగ్ ట్రిబుల్. అంటే ఇంటర్నేషనల్ గ్రూప్ ఉంటుంది, ఒక ఇంటర్నేషనల్ ఎలైట్ గ్రూప్, ఇలా ఫాస్టెస్ట్ బౌలర్స్ ఎవరెవరు ఉంటారు అని చెప్పి అందులో ఫార్మర్ గా మనకి న్యూజిలాండ్ సంబంధించి ఫాస్టర్ బౌలర్ తిమ్ సౌత్ అండ్ సకీబ్ అల్ హసన్ బంగ్లాదేశ్ సంబంధించింది ఉన్నారు. సో ఆ లిస్ట్ లోకి మనకి ఇండియాకి సంబంధించి జస్ప్రీత్ బుమ్రా కూడా యాడ్ అవ్వడం జరిగింది బౌలింగ్ ట్రిబుల్ గా. సో ఇండియన్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అతని ట్రాక్ రికార్డ్ చూసుకుంటే 200 టెస్ట్ వికెట్స్, 150 ఓడిఐ వికెట్స్ ఇవన్నీ ఉన్నాయి. కంప్లీటెడ్ ది రేర్ బౌలింగ్ ట్రిబుల్ డ్యూరింగ్ ఫస్ట్ ఓడిఐ అగైన్స్ట్ ఇంగ్లాండ్ అండ్ బ్రిమింగమ్. ఓకే, నెక్స్ట్ పివి సింధు బికేమ్స్ ఫస్ట్ ఇండియన్ టు విన్ జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టైటిల్. మనకి జపాన్ బ్యాడ్మింటన్ ఓపెన్ టైటిల్ లో పివి సింధు విన్ అవ్వడం జరిగింది ఫస్ట్ యాజ్ ఫస్ట్ ఇండియన్ ఉమెన్ గా ఈ పర్టికులర్ ఛాంపియన్స్ లో. ఇదేంటంటే సూపర్ 750 టోర్నమెంట్ అన్నమాట. నెక్స్ట్ ఇండియాస్ 99th చెస్ గ్రాండ్ మాస్టర్ గా తమిళనాడుకు సంబంధించిన చెస్ ప్లేయర్ విఎస్ రతన్ వేల్ అనే చెస్ ప్లేయర్ తమిళనాడు నుంచి ఇండియాస్ 99th చెస్ గ్రాండ్ మాస్టర్ గా ఎన్నుకోవడం జరిగింది. అతను గువాహతి స్మార్ట్ సిటీ ఇంటర్నేషనల్ ఓపెన్ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్ 26 లో అతనికి వచ్చిన ర్యాంకింగ్ ద్వారా ఆ టోర్నమెంట్ అనేది గువాహతిలో జరగడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.